డోలో 650 కరోనా టైంలో ఫుల్ ఫేమస్ అయింది ఈ టాబ్లెట్. అయితే దీని వాడకం విపరీతంగా పెరిగింది. ఎంతలా అంటే చాక్లెట్లు తిన్నంత ఈజీగా వీటిని వాడుతున్నారు పబ్లిక్. 5 ఏళ్లలో 350 కోట్ల టాబ్లెట్ల అమ్మకాలు జరిగాయి. నెత్తినొచ్చినా జ్వరం వచ్చినా వీటిని మింగేస్తున్నారు. భారత్లో డోలో 650 వాడకంపై అమెరికా డాక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డోలో 650 ఇది ఇప్పుడు సర్వరోగ నివారిణి అయింది. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా ముందు గుర్తొచ్చే టాబ్లెట్ డోలో 650. కరోనా తర్వాత అంతా పాపులారిటీ సంపాదించింది ఈ టాబ్లెట్. ఒకప్పుడు పారాసెటమాల్ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు తుమ్మినా దగ్గినా డోలో 650 మింగాల్సిందే అన్నట్లుగా తయారైంది పబ్లిక్ మైండ్ సెట్. డాక్టర్ సలహా కూడా తీసుకోవడం మానేశారు జనం. డైరెక్ట్ గా మెడికల్ షాప్ కు వెళ్లి ఒక స్ట్రిప్ డోలో 650 ఇవ్వండి అంటూ అడ్వాన్స్ గా ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇండియాలో డోలో 650 టాబ్లెట్ వాడకంపై ఓ డాక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై ఫుల్ కామెంట్స్, రిప్లైలు, షేరింగ్లతో మిలియన్ వ్యూస్ కు వెళ్ళింది. యుఎస్ లో ఉండే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ పళనిప్పం మాణిక్యం చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఇండియన్స్ డోలో 650 టాబ్లెట్ ను క్యాడ్బరీ జెమ్స్ తిన్నంత ఈజీగా వాడుతున్నారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పారాసెటమాల్ బ్రాండ్ అయిన డోలో 650 పై ఇండియన్స్ ఆధారపడడంపై కాస్త వ్యంగ్యంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ సబ్జెక్ట్. పోస్ట్ చేసిన వెంటనే ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీనిపై మీమ్స్, రీట్వీట్స్, నవ్వులు మొదలయ్యాయి. వేల సంఖ్యలో లైక్స్, రీట్వీట్స్ వచ్చాయి. చాలా మంది తాము కూడా ఏదైనా అనీజీ అనిపించినప్పుడు ఒక స్ట్రిప్ డోలో తెచ్చుకోవడం ఈ మధ్య కామన్ అయిందని రిప్లై ఇస్తున్నారు. మదురైలో పుట్టిన డాక్టర్ పాల్ కాలిఫోర్నియాలోని సాక్రమెంటో ఇన్స్టిట్యూట్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకవైపు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తూనే మెడ్కామ్ అనే కామెడీ ప్లాట్ఫామ్ ను నడిపిస్తున్నారు. ప్రజలకు తెలియాల్సిన చాలా ఆరోగ్య, వైద్య సంబంధిత విషయాలను కామెడీ రూపంలో చెప్తుండటంతో పాపులర్ ఫిగర్ అయ్యారు డాక్టర్ పాల్. అయితే డోలో 650 టాబ్లెట్ వాడకంపై డాక్టర్ పాల్ చేసిన కామెంట్స్ వెనుక ఒక పెద్ద మెసేజ్ నే ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. డోలో 650 వాడకం క్యాడ్బరీ జెమ్ వాడినంత ఈజీగా ఉంది ఇండియాలో అనడం కామెడీగానే అనిపించినా దీని వెనుక సీరియస్ మెసేజ్ ఉందనే సంగతి మనం మర్చిపోవద్దంటున్నారు. ఒళ్ళు నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబు ఇలా చిన్న చిన్న సమస్యలకు ఈ టాబ్లెట్ వాడకం అంత మంచిది కాదని అంటున్నారు డాక్టర్ పాల్. ఎలా పడితే అలా వాడటానికి అది క్యాండీ కాదని, కెమికల్ సబ్స్టెన్స్ తో తయారైన టాబ్లెట్ అని సూచిస్తున్నారు. చిన్నదానికి పెద్దదానికి వాడితే బాడీలో చాలా వరకు డయాగ్నోసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయని హెచ్చరించారు డాక్టర్ పాల్. ఇది ఆలోచించాల్సిన విషయమేనని, ఇష్టం వచ్చినట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పాటు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని అంటున్నారు సీనియర్ డాక్టర్లు. అంటే ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా బాడీ దానికదే క్యూర్ చేసుకునే వ్యవస్థను కోల్పోతుందని చెప్తున్నారు. దీంతో మందులు లేకుండా బాడీ నడవదని, సో బీ కేర్ఫుల్ అని చెప్తున్నారు.